నాలుగవ గోపికని మేల్కొల్పేటటువంటి పాసురం. ఆండాళ్ తిరువడిగళే శరణం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமழா துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள் தான் ஊமையோ அன்றிச்சவிடோ அனந்தளோ ஏமப்பெரும் துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாமம் பலவம் நவின்று ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே శరణం. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి ఇంకొక గోపికను నిద్రలేపుతోంది. ఆ భగవంతుడికి మనిషికి ఉన్న సంబంధ జ్ఞానం గురించి చెప్పకనే చెప్తోంది ఆ ఆండాళ్ తల్లి. ఎలా నిద్రలేపుతోందో తెలుసా ఆ గోపికను? ఓ గోపిక, నువ్వు గొప్ప సంబంధ జ్ఞానం కలిగిన దానివి గదా. ఆ భగవంతుడికి మనకి ఉన్న నవ విధాల సంబంధ జ్ఞానం నీకు తెలుసు కదా. మరి ఇంత తెలిసి కూడా స్వామిని ఆరాధించడానికి రాకుండా నిద్రపోతావా? లే, నిద్రలే అంటూ లేపుతోంది ఆండాళ్ తల్లి. మరి ఆ భగవంతుడికి మనకి ఉన్న నవ విధాల సంబంధ జ్ఞానం, భగవానుడు తండ్రి, మనమంతా బిడ్డలం అని గుర్తుంచుకోవడం, అందర్నీ రక్షించేవాడు ఆ పరమాత్మ, రక్షింపబడేవారం మనం అని నమ్మడం, సర్వ జ్ఞానాలు కలిగిన వాడు ఆ పరమాత్మ, ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం, జీవులందరూ పరమాత్మ సొత్తు అని, మనం కూడా ఆ పరమాత్మ సొత్తే అని భావించడం, సకల జగత్తుకి ఆధారమై ఉన్నటువంటి వాడు భగవానుడు, మనం అతనిపై ఆధారపడేటటువంటి వారం అని నమ్మడం. పరమాత్మే ఆత్మ. అందుకే నేను, నా కుటుంబం, నా వస్తువు, నా శరీరం, నేను అనే భావనని వదిలేయడం. లోకంలో సకల వ్యాపారాలు, వాటి మీద వచ్చే అన్ని ఫలాలకి భోక్త ఆ భగవానుడే, నేను భోగ్య వస్తువుని మాత్రమే అని నమ్మడం. మరి ఈ సంబంధాలని ఈ పాసురం ద్వారా గోపికను నిద్ర లేపుతోంది అన్న నెపంతో ఆండాళ్ తల్లి మనకు తెలియజేసింది. ఇక ఆండాళ్ తల్లి ఈ పాసురంలో గోపికతో పాటు ఆమె తల్లిని కూడా నిద్ర లేపుతోంది. ఆ తల్లిని ఉద్దేశించి ఇదిగో ఇలా మాట్లాడుతోంది. ఓ అమ్మా, మణులతో తయారు చేయబడిన తలుపుల గడియ తీ అని అంటోంది. ఇక్కడ మణులు అంటే నవ విధాలైన మణులు, భగవంతుడికి మనకి ఉన్న నవవిధ సంబంధాలకు ప్రతీక అన్నమాట. ఈ పాసురం ద్వారా ఎన్నో గొప్ప విషయాలను, ఎంతో గొప్ప సందేశాన్ని మనం కూడా అన్వయించుకోవచ్చు. ఇది 9వ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ళ తల్లి ఈరోజు గోపికను నిద్ర లేపుతున్నారు. ఈ గోపిక చాలా విలక్షణమైనది. ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు ఉన్నాయి. మూగది, చెవిటిది, బద్ధకంతో నిద్రించేది. అలాంటి గోపికని ఆండాళ్ళ తల్లి నిద్రలేపారు. ఏమండి, ఈవిడితో ఆండాళ్ళ తల్లికి ఏం పని అని అనుకోకండి. ఇలాంటి వాళ్ళే మనకు అవసరం. మనం కూడా ఇలాంటి గుణాలు గనక మనం దగ్గర ఉంటే మనం కూడా ఈ భువనాలన్నింటినీ గెలవగలుగుతాము. ఏం స్వామి జోక్ చేస్తున్నారా అనుకోకండి, నిజం. పరివాదేషు ఏ మూకా బదిరాశ్చ పరోక్తిషు పరరంధ్రేషు జాత్యంధా తైర్జితం భువనత్రయం అని
సామాన్యమైనటువంటి శాస్త్రం మనకి తెలియచేస్తుంది. ఎవరితో అయినా వాదన చేసేటప్పుడు మూగవాడిలా ఉండు. ఇతరులు ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడుతుంటే నీ గురించి అవి చెవిటి వాళ్ళ వాటి గురించి పట్టించుకోకు. ఇతరులని నిందించే సమయంలో ఏమన్నా గనక రంధ్రాన్వేషణ చేయాలనిపించింది అనుకోండి, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు, వాడు మంచోడా కాదా, ఇలా చేసేటప్పుడు నువ్వు గుడ్డివాడిగా ఉండు. ఇలా అనేకం మనకి చెప్తున్నాయి శాస్త్రాలు. అందువల్ల ఇలాంటి గొప్ప గుణాలు కలిగింది గనక ఈ గొప్పది. కేవలం ఇవే కాదు, ఇవి సామాన్యమైన నియమాలు. ఈ తల్లి విశేష నియమాల్ని పాటిస్తోంది. ఏమిటివి? భగవంతుని నామం తప్ప ఇంకోటేది మాట్లాడదు ఈవిడ. లౌకిక విషయాల యందు మూగది. అలాగే లౌకిక విషయాలు వినడంలో చెవిటిది. దేవుడు కథలు చెప్తే అందరికీ నిద్ర వస్తుంది. అదే లౌకిక విషయాలు చెప్తే కళ్ళు చెవులు చాటలైపోతాయి, బాగా వినాలనిపిస్తూ ఉంటుంది అందరికీ. అందుకని ఈవిడ భగవంతుని కంటే ఇతరమైన వాటి విషయంలో దృష్టి ఉండదు. అలాంటి గొప్ప ఆవిడ. భగవంతుడి కంటే ఇతరమైన కర్మలు చేయాలి అంటే బద్ధకం. అంటే ఈవిడ కర్మ చేయదా? ఏ కర్మ చేస్తున్నా అది భగవత్ కార్యమనే భావిస్తుంది. అందుకే ఈవిడ ఉండే భవనం తూమణి మాడము, మంచి మణులతో, పరిశుద్ధమైన మణులతో నిర్మాణం చేయబడిందిట ఈవిడ ఉండే భవనం. అక్కడ దీపపు కాంతులున్నాయి. అలాగే అగరు కూడా మంచి పరిమళం వచ్చేటటువంటి ధూపం కూడా అక్కడ ఉంది. అక్కడ ఉండేటువంటి మంచి శయనం, ఆవిడ నిద్రించే పడక మెత్తెన్న పంచశయన తిన్మేలేరి అన్నట్టు చాలా అందమైనటువంటి పడక మీద ఈ గోపిక నిద్రిస్తోంది. అలా ఉండే ఈ తల్లిని, ఆండాళ్ళ తల్లిని నిద్రలేపుతున్నారు. ఏమిటి దీపాలు, ఏమిటి మణులు అని ఒకసారి ఆలోచిస్తే భగవంతుడు వేయించేసి ఈవిడ దగ్గర ఉన్నారు. అసలు ఆవిడ ఉండే భవనం రత్నం కాదు, ఈవిడే రత్నం. రత్నం అనేది దానంతరం అది మనకి దొరకదు. రత్నాన్ని అన్వేషించి సంపాదించాలి. నా రత్నం అన్విష్యతి మృగ్యతేహి వతత్ అన్నట్లుగా రత్నాల కోసం అన్వేషించాలి. దేవుడు కూడా ఈ కన్యారత్నం కోసం అన్వేషించి గోకులంలో అవతరించాడే కృష్ణుడుగా. అలాంటి గొప్ప గోపికని స్వామి వరించాడే. ఈవిడకున్న లక్షణాలు సామాన్యమైనవి కావు. స్వామి వేయించేసి ఉండేది భవనం కదండి, అది రత్నమయమైనటువంటిది. భగవంతుడు వేయించేసి ఉండాలంటే 9 రకాల మణులతో నిర్మాణం అయి ఉండాలి. ఆ 9 రకాల మణులతో నిర్మాణం ఏమిటి అనుకుంటున్నారేమో, అది నవవిధ సంబంధం. మనకి స్వామికి ఉండే సంబంధాలు పితా పుత్ర సంబంధం దగ్గర నుంచి మొదలు పెడితే మనకు ఒక అందమైన శ్లోకంలో చెప్తారు, పితాచ రక్షకశేషి భర్తాజ్ఞయో రమాపతి అంటూ. పితాపుత్ర సంబంధం, రక్షక సంబంధం. ఆయన శేషి, మనం శేషభూతులం, మన సేవలన్నీ స్వీకరిస్తాడు. మనందరికీ ఆయన భర్త, మనని తెలుసుకునేవాడు. ఆయన స్వామి, మనందరికీ ఆధారుడు. అలాగే ఆత్మ, శరీర ఆత్మభావం మనకి ఆయనకి ఉంది. ఆయన శరీరి అంటారంటే ఆత్మ, మనందరినీ భోగించేవాడు కనుక ఆయనకి భోక్త అని పేరు. ఇది ఎవరైతే భావిస్తారో వారి దివ్య గాత్రం, అంటే వారి శరీరమే తూమణి, మంచి మణులతో చేసింది. ఈ భావన కావాలంటే శాస్త్రం తెలియాలి, పెద్దల మాటలు తెలియాలి, మంచి జ్ఞానధార కావాలి. ఆ జ్ఞానధార కలిగి ఉంది గనకే ఈవిడ దగ్గర చుట్టూత దీపాలు బాగా ఉన్నాయి. అలాగే మంచి పరిమళం వచ్చేటటువంటి ధూపం కూడా ఉంది అని అమ్మ అంటుంది. ధూపానికి గుర్తుగా మన శాస్త్రం చెప్తోంది ఆచరణ. జ్ఞానం ఉన్నందుకు ఆచరించేవాడయి ఉండాలి. అప్పుడే కదా స్వామి వచ్చి హృదయంలో వేయించేసి ఉండేది. అలాంటి ఆచారధార కూడా కలిగినటువంటి గొప్ప గోపిక. మణిమయ భవనంలో ఉన్నది, తలుపు తీయట్లేదు. అమ్మ రంధ్రంలోంచి చూసింది ఆ తలుపులోంచి. అక్కడ ఆ తల్లి యొక్క సంబంధీకులు, దేహ సంబంధీకులు ఉంటే వారితో వరుస కలిపింది ఆండాళ్ళ తల్లి. మామాన్ మగళే అంటోంది. మామీర్ అవళయ్య చెప్పీరో, ఓ మామ కూతురా అని ఆమెను సంబోధించింది. అలాగే అత్త అని అక్కడున్న గోపికని పిలిచింది. మీ అమ్మాయిని నిద్రలేపమ్మా అంటుంది. అంటే భగవత్ బంధుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం మనకి శ్రేయస్కరం. అందుకే కాబోలు మన చిన్నజీయ స్వామి వారు ప్రియ భగవద్బంధువులారా అని సంబోధిస్తుంటారు. ఏదైనా దేహ సంబంధం కంటే భగవద్బంధుత్వం అనేది మనకి రక్షకం. బంధుత్వం కూడా మంచిదే, వద్దని అంటల్లా. కానీ భగవంతుణ్ణి దూరం చేసే బంధుత్వాలు మనకు అవసరం లేదని అంటారు. అందువల్ల ఈవిడ మూగదానిలాగా ఉంది, చెవిటిదానిలాగా ఉంది, బద్ధకంతో నిద్రిస్తుంది. అంటే ఇతరమైన వ్యాపారాలు ఈవిడికి ఇష్టం లేదు భగవంతుని కంటే.
అందుకే ఈవిని అడుగుతున్నారు, ఏమా ఎవరైనా నిన్ను కాపలా పెట్టారా, మంత్రించారా అని అడుగుతోంది. అవును, ఈవిడ్ని మంత్రించారు. ఆచార్యులు ఇచ్చినటువంటి మంత్రం అది తప్ప ఇంకోటి ఏది స్మరించరు. ఆ మంత్రానుష్ఠానం తప్ప ఇంకోటి ఏమీ ఆవిడికి లేదు. అలా ఉన్న ఆవిడ్ని వశం చేసుకోవాలంటే భగవన్నామం తప్ప లౌకిక విషయాలు చెప్పకూడదు గనక ఈ గోపికి తెలియచేస్తున్నారు, మా మాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెన్ను అని భగవన్నామాలు చెప్దాం అని నామ సంకీర్తనం చేయించారు. ఆ గోపిక వీళ్ళకి అభిముఖురాలైంది. ఈరోజు నిద్రలేచినటువంటి గోపిక పేరు భక్తి సారుడు తిరుమలశై ఆళ్వారనే మహానుభావులు. జై శ్రీమన్నారాయణ.